అందరికీ నమస్కారం. నేను మీ బాలరాజు, ట్రై మెథడ్స్. మిత్రులారా, ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఒక ఉపాధ్యాయుడిగా విద్యా వ్యవస్థలోకి ప్రవేశించడానికి ముందుగా టెట్ అనేది క్లియర్ చేయాలి. ఆ తర్వాత డిఎస్సిలో విజయం సాధించాలి. మరి రీసెంట్గా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని అద్భుతంగా పూర్తి చేసుకుని డిఎస్సి వైపు అడుగులు వేస్తున్న అభ్యర్థులందరికీ శుభాభినందనలు. రైట్ మిత్రులారా, రీసెంట్గా 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ రివైజ్ చేసిన సిలబస్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిలబస్ మీద అభ్యర్థులందరికీ కూడా స్పష్టమైన అవగాహన ఉందని అనుకుంటున్నా. మరి దీంట్లో భాగంగా మొదటిసారిగా డిఎస్సి 2024 మెగా డిఎస్సి పేరుతో మనకి ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ సిలబస్ కానీ, ఈ సిలబస్ ప్యాటర్న్ కానీ, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఎస్జిటిని అనుసరించి సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్ని రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదట జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్కులు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్కులు, కంటెంట్ అండ్ దాని మెథడాలజీస్ అన్నింటికీ కలిపి 60 మార్కులకి కేటాయించడం జరిగింది. మొత్తంగా 80 మార్కులు 160 ప్రశ్నలతో మనకి డిఎస్సి సిలబస్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో జీకే కరెంట్ అఫైర్స్ 8 మార్కులు, అంటే 16 ప్రశ్నలు వస్తున్నాయి, 8 మార్కులు. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 4 మార్కులు, 8 ప్రశ్నలు. ఇక ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా 8 మార్కులకు చెప్పబడింది. ఆ తర్వాత మనకి కంటెంట్ అండ్ మెథడాలజీస్ 60 మార్కులు ఇవ్వబడ్డాయి. మీరు ఇక్కడ గమనిస్తున్నారు 40+20 అంటున్నాడు. 40+20 ఈ 40 మార్కుల కంటెంట్లో మనకి 40 మార్కులు అంటే కంటెంట్ మనకి మొట్టమొదట తెలుగు, ఆ తర్వాత ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ 5ని మనం కంటెంట్లుగా చెప్పుకుంటాం. ఈ 5 కంటెంట్లకి అక్కడ మనకి కేటాయించిన మార్కులు ఏంటంటే 40 మార్కులు. అంటే తెలుగు కంటెంట్కి 8 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ 8 మార్కులు, గణితం కంటెంట్ 8 మార్కులు, సైన్స్ కంటెంట్ 8 మార్కులు, సోషల్ కంటెంట్ 8 మార్కులు. సో 5 8లో 40 మార్కులు. ఆ తర్వాత 20 మార్కుల విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కటి దాని కంటెంట్కి 8 మార్కులు, దాని మెథడాలజీకి 4 మార్కులు చొప్పున కేటాయించడం జరిగింది. కాబట్టి 5 మెథడాలజీలు మొత్తంగా కలిపి 5 4ల 20 మార్కులకి డిసైడ్ చేశారు. సో ఇక్కడ తెలుగులో 4 మార్కులు, ఇంగ్లీష్లో 4 మార్కులు. ఇక మనం ట్రై మెథడ్స్గా చెప్పుకునేవి 3 మెథడాలజీస్. ట్రై మెథడ్స్గా చెప్పుకునేవి 3 మెథడాలజీ: మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. ఇక్కడ గమనించండి మిత్రులారా, ఒక ఎస్జిటి అభ్యర్థిగా ఖచ్చితంగా విద్యా వ్యవస్థలోకి ప్రవేశించాలి అంటే, మెథడాలజీలో సక్సెస్ కావాలి అంటే 3 మెథడాలజీస్ని కలిపి ట్రై మెథడ్స్గా చదువుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలం. సో ఆ ట్రై మెథడ్స్గా సైన్స్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, ఈ 3ంటికి కలిపి ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున మొత్తంగా 12 మార్కులకు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తంగా మనకి 12 మార్కులకు డిసైడ్ చేయడం జరిగింది. 12 మార్కులు అంటే 24 ప్రశ్నలు. మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ అంతటినీ పరిశీలిస్తే అత్యధికంగా ట్రై మెథడ్స్గా మాత్రమే 24 ప్రశ్నలు వస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకోండి. మరి ఈ ట్రై మెథడ్స్లో 12 మార్కులు, 24 బిట్లు మనం ఎదుర్కోవాలి అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి ఎలాంటి సిలబస్ ఉంది, దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, గణితంలో ఏముంది, సైన్స్లో ఏముంది, సోషల్లో ఏముంది. రైట్ మిత్రులారా, చూడండి ఇక్కడ మొట్టమొదట మ్యాథమెటిక్స్ మెథడాలజీ. మనకి సిలబస్ సీట్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరిగింది. ఇది నేచర్ అండ్ డెఫినిషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నేచర్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం యొక్క స్వభావం ఏంటి, దాని నిర్వచనాలు ఏంటి, దాని పరిధి ఏంటి, శాస్త్రాలు, స్వభావాలు, నిర్వచనాలు, పరిధి. ఆ తర్వాత ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఎయిమ్స్
ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అన్నాడండి, అంటే లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు అనేది ఎక్కడికి వచ్చేస్తుంది. మెథడ్స్ ఆఫ్ టీచింగ్, రెమిడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మ్యాథ్స్ గణిత శాస్త్రంలో ఏ విధమైన బోధనా పద్ధతులు ఉన్నాయి, గణిత శాస్త్రానికి సంబంధించిన బోధనా పద్ధతులు. ఇక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని అర్థం. మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో పాటు రిసోర్స్ యూటిలైజేషన్ అని కూడా అన్నాడు. గణితంలో వనరులుగా ఏం చెప్పబడుతున్నాయి. దీని తర్వాత కరికులం, టెక్స్ట్ బుక్, ప్లానింగ్. కరికులం, టెక్స్ట్ బుక్, ప్లానింగ్ అండి. ఈ కరికులం అనేది విద్యా ప్రణాళిక. కరికులం, సిలబస్ అనే రెండు అంశాలు ఉంటాయి. కరికులం అంటే విద్యా ప్రణాళిక అని అర్థం. మరి గణిత విద్యా ప్రణాళిక ఏం చెప్తుంది, గణిత విద్యా ప్రణాళికను అనుసరించి గణితాన్ని ఏ విధంగా బోధించాలని చెబుతుంది. ఆ తర్వాత గణిత పాఠ్య పుస్తకాల ప్రాధాన్యత ఏంటి. దీనితో పాటు ప్లానింగ్ అనేది ఒకటి ఉంది. ప్లానింగ్ అంటే ప్రణాళిక రచన అని అర్థం. మనకు ముఖ్యంగా పథక రచన అనే టాపిక్ ఉంది. ఈ పథక రచనలో వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక అనే మూడు ఉంటాయి. మరి యూనిట్ ప్రణాళికని ఏ విధంగా చేస్తాం, వార్షిక ప్రణాళికని ఎలా చేస్తాం, పీరియడ్ ప్రణాళికని ఎలా చేస్తాం, దాని యొక్క స్థితిగతులు ఏంటి అనేది దీని మీద కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఎవల్యూషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే మూల్యాంకనం అండి. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అన్నాడు. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటే సిసిఈ అని దాని అర్థం. సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనము. మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇక్కడ మూల్యాంకనానికి వచ్చేసరికి ఏం ప్రశ్నిస్తాడు, సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనము అన్నాడు. మరి దీనిపైన ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్లో చదువుకున్నామో దానికి సంబంధించి తెలుగు అనువాదం చూస్తున్నాం. మొట్టమొదట గణితము, దాని స్వభావము, నిర్వచనాలు. గణితం ఏంటి, గణితం యొక్క స్వభావం ఏంటి, అసలు గణితం అనేది మొట్టమొదట ఎక్కడ ప్రారంభించారు, ఏ విధంగా గణితం అనేది బయటకు వచ్చింది, పాఠశాలల్లో గణితాన్ని ఏ విధంగా బోధిస్తున్నారు, గణితం యొక్క స్వభావం ఏంటి, గణితం యొక్క లక్షణాలు ఏంటి. ఈ గణితం అనేది మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదాల నుంచి వచ్చింది, లాటిన్ నుంచి ఏ పదం వచ్చింది, సంస్కృతం నుంచి ఏ పదం వచ్చింది, అరబిక్లో, హిందీ, పంజాబీలో ఎలా దీన్ని పిలుస్తారు, గ్రీక్ పదాలు ఏ ఏ పదాల నుంచి ఇది ఉద్భవించింది, ఇలాంటిదంతా కూడా గణితం. ఆ తర్వాత గణితం యొక్క స్వభావం. మిగిలిన శాస్త్రాలన్నిటితో పోల్చుకుంటే గణితానికి కొంత విభిన్నమైన స్వభావం ఉంది. ఎలాంటి స్వభావం అంటే గణితం అనేది అమూర్తమైనది. గణితం అనేది వరుస క్రమం మీద ఆధారపడి ఉంటుంది. గణితానికి తార్కిక స్వభావం ఉంది. గణితానికి ప్రత్యేకమైన గుర్తులు ఉన్నాయి. గణితానికి సరిచూసే స్వభావం ఉంది. గణితంలో ఆగమన నిగమన హేతువాదాలు ఉన్నాయి. ఇలాంటి వాటి మీద కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తర్వాత గణితానికి నిర్వచనాలు. కొంతమంది విద్యావేత్తలు గణితానికి కొన్ని విధాలుగా నిర్వచిస్తున్నారు. మరి ఏ నిర్వచనం ఎలా ఉందనేది కొత్త టెక్స్ట్ బుక్ నుంచి కూడా అద్భుతమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మనకు ప్రశ్నించాడు కూడా, వదిలిపెట్టొద్దు. ఆ తర్వాత గణిత బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు. సో ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు. లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు అనే టాపిక్లో గణితానికి సంబంధించి మాట్లాడుకుంటాం. గణితానికి సంబంధించి ఈ గణిత ఉద్దేశాలకు వచ్చేసరికి గణితంలో ఉద్దేశాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి. గణితంలో ఉద్దేశాలు మూడు రకాలుగా ఉంటాయి. ఏంటా మూడు ఉద్దేశాలు అంటే ప్రయోజన ఉద్దేశాలు, క్రమశిక్షణ ఉద్దేశాలు, సాంస్కృతిక ఉద్దేశాలు. అదేవిధంగా గణితానికి సంబంధించి విలువలు, లక్ష్యాలు. గణితంలో లక్ష్యాలు, స్పష్టీకరణలు మనకు తెలుసు. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము. ఇందులో అవగాహన, నైపుణ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత గణితంలో విలువలు. గణితంలో విలువలకు వచ్చేసరికి మీరు ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా విలువల మీద బిట్టు ఉంటుందండి. టెట్లోనే దాదాపుగా ప్రతి పేపర్లోనూ విలువల మీద బిట్టు వచ్చింది. డిఎస్సిలో టెట్ కంటే అత్యధిక ప్రాధాన్యత ఉంది కాబట్టి విలువల మీద ఖచ్చితంగా వస్తుంది. ఆ విలువల్లో గణితానికి సంబంధించి కొన్ని విలువలు ఉన్నాయి. ఏంటి ఆ విలువలు అంటే గణితానికి ప్రయోజన విలువ ఉంది, గణితానికి క్రమశిక్షణ విలువ ఉంది, గణితానికి సాంస్కృతిక విలువ ఉంది, గణితానికి సన్నాహ విలువ ఉంది, గణితానికి కళాత్మక విలువ ఉంది, గణితానికి సమాచార విలువ ఉంది, గణితానికి వినోదపు విలువ ఉంది, ఎంటర్టైన్మెంట్ వాల్యూ. ఇది ఆ విలువలతో పాటుగా గణితం విలువలు డైరెక్ట్గా బిట్టొచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే కొంతమంది గణితవేత్తలు గణితాన్ని కొన్ని రకాలుగా విభజించారండి.
యంగ్ అనే విద్యావేత్త ప్రకారం 3 రకాల విలువలు ఉన్నాయి. బ్రెస్లిచ్ అనే విద్యావేత్త ప్రకారం 6 రకాల విలువలు ఉన్నాయి. అదేవిధంగా మున్నిక్ ప్రకారం 4 విలువలు ఉన్నాయి. బ్లాక్ హారెస్ట్ ప్రకారం 3 విలువలు ఉన్నాయి. స్కార్లింగ్ ప్రకారం మళ్ళీ 4 విలువలు ఉన్నాయి. ఈ విలువల మీద గ్యారంటీగా బిట్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గణితం బోధనా పద్ధతులు. గణితం బోధనా పద్ధతులు అండి. బోధనా పద్ధతులకు వచ్చేసరికి సైన్స్ సోషల్ కంటే సూటిగా గణితంలో మనం నేర్చుకోవచ్చు. గణితానికి వచ్చేసరికి అత్యధికంగా బోధన పద్ధతుల్లో ఎక్కడ అడుగుతున్నాడంటే ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఈ 4ంటికి ఎక్కువ అడుగుతున్నాడు. సమస్య పరిష్కార పద్ధతులుగా చెప్పబడతాయి. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత గణితానికి సంబంధించి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట పద్ధతులని కొన్ని ఉన్నాయి. అవి ఎలాంటివంటే పునఃప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్యాల పద్ధతి, ఆధారితల పద్ధతి, చిత్రీకరణల పద్ధతి, గ్రాఫిక్ మెథడ్, వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. దీని తర్వాత గణితంలో బోధనోపకరణల సామగ్రి టీఎల్ఎం అండి. టీఎల్ఎం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. టీఎల్ఎం ఇది గణితంలో మాత్రమే కాదు, సైన్స్లోను సోషల్లోను ఇది చాలా విలువైనది. మరి టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. గణితానికి సంబంధించి ఓబీబీ అనే ఒక టాపిక్ ఉందండి గణితంలో. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని అర్థము, నల్లబల్ల పథకము. ఇది 1986 ఎన్పిఈ 86 దీన్ని తీసుకొచ్చింది. 87 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఓబీబీని అనుసరించి గణిత పేటిక అనేది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ కిట్ అంటున్నాం దీన్ని. గణిత పేటిక డిసైడ్ చేశారు. ఈ గణిత పేటికను అనుసరించి ఎన్ని అంశాలు బయటకు వచ్చాయంటే 7 అంశాలు ఉన్నాయి. అవి ఏంటి? గణిత పేటికలో 7 అంశాలు అంటే పూసల చట్రము, ఘనాకార కడ్డీలు, డామినో కార్డులు, నేపియర్ పట్టీలు, క్యుసినేయర్ పట్టీలు, భిన్నాల చట్రము, జ్యామితీయ ఘనాకారాలు, జియోమెట్రికల్ షేప్స్. మరి వీటన్నిటికి సంబంధించి ఈ 7 అంశాలలో ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. వాడు గణిత టీఎల్ఎం అన్నాడు కాబట్టి అత్యధికంగా గణిత టీఎల్ఎం మీద మాత్రమే మనం దృష్టి సారించాలి. దానితో పాటు ఈ 7 అంశాలతో పాటు రీసెంట్గా కొత్త టెక్స్ట్ బుక్లో మరో అంశం జోడించాడు. అదేంటంటే జ్యామితి ఘనాకారం, జ్యామితి పరికరాల పెట్టె అన్నాడండి. జ్యామితి పరికరాల పెట్టె, ఎస్, దీన్నే మనం జామెట్రీ బాక్స్ అంటాం. మరి ఈ జ్యామితి పరికరాల పెట్టెలో ఏ అంశాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి? జ్యామితి పరికరాల పెట్టె విషయానికి వచ్చేసరికి జ్యామితి పరికరాల పెట్టెలో ఒక స్కేలు, ఒక కోణమానిని, ఒక విభాగిని, ఒక వృత్తలేఖిని, 2 మూలమట్టాలు, ఇవన్నీ కూడా జ్యామితి పరికరాల పెట్టె. ఆ తర్వాత గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక, గణిత పాఠ్య పుస్తకము, బోధనా ప్రణాళిక అన్నాడు. విద్యా ప్రణాళికను అనుసరించి గణితానికి సంబంధించి విద్యా ప్రణాళికలో ఒక 3 అంశాలు సూటిగా మనం నేర్చుకోవాలి. ఏంటా 3 అంశాలంటే విద్యా ప్రణాళిక నిర్దేశించిన విధానాలు: ఏకకేంద్ర విధానము, సర్పిల విధానము, శీర్షిక విధానము. శీర్షిక ఉపగమము, సర్పిల ఉపగమము, ఏకకేంద్ర ఉపగమము. వాటినే శీర్షిక టాపికల్ అప్రోచ్, ఏకకేంద్ర కాన్సెంట్రిక్ అప్రోచ్, సర్పిల స్పైరల్ అప్రోచ్. వీటిని చదవాలి. ఆ తర్వాత పాఠ్య పుస్తకము అని ఉంది. గణితం పాఠ్య పుస్తకం. గణిత పాఠ్య పుస్తకానికి వచ్చేసరికి పాఠ్య పుస్తక మూల్యాంకనం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. పాఠ్య పుస్తకం అనేది అది గణితమైన, సైన్స్ అయినా, సోషల్ అయినా, పాఠ్య పుస్తకం అనేది విద్యార్థి మానసిక పరిపక్వతకి అనుగుణంగా, విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా తగిన రీతిలో సులభమైన శైలిలో ఒక క్రమ పద్ధతిలో రాయబడిన పుస్తకమే పాఠ్య పుస్తకం. ఒక క్రమ పద్ధతిలో రాయబడిన పుస్తకమే పాఠ్య పుస్తకం. మరి అలాంటి పాఠ్య పుస్తకానికి సంబంధించి పాఠ్య పుస్తక మూల్యాంకనం అనేది చాలా చాలా విలువైనది. ఏదైనా ఒక పాఠ్య పుస్తకం యొక్క సమర్థతను నిర్ణయించేదే పాఠ్య పుస్తకం యొక్క మూల్యాంకనం. అలాంటి సమర్థతను నిర్ణయించడానికి మనకి అందుబాటులో 2 మాపనాలు ఉన్నాయి మిత్రమా. 2 మాపనాలు ఉన్నాయి. ఒకటి హంటర్ స్కోర్ కార్డు, రెండవది వోగెల్స్ స్పాట్ చెక్ లిస్ట్. హంటర్ స్కోర్ కార్డు, వోగెల్ స్పాట్ చెక్ లిస్ట్. మరి హంటర్ స్కోర్ కార్డును అనుసరించి ఏ విధంగా దీన్ని నిర్ణయిస్తాం, వోగెల్స్ చెక్ లిస్ట్ని ఉపయోగించి ఏ విధంగా నిర్ణయిస్తాం? ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఇక బోధనా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. పీరియడ్ ప్రణాళికను అనుసరించి అత్యధిక సమాచారం ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా
మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది. పీరియడ్ ప్రణాళికలో ముఖ్యంగా హెర్బర్ట్ సోపానాలు ఎలా ఉన్నాయి, మోరిసన్ సోపానాలు ఎలా ఉన్నాయి, ఆర్సిఎం సోపానాలు ఎలా ఉన్నాయి, బ్లూమ్స్ సోపానాలు ఎలా ఉన్నాయి, ఇది ఒకసారి చూసుకోండి. ఇక మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనము. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. మూల్యాంకనానికి వచ్చేసరికి టోటల్గా మూల్యాంకనం టాపిక్లో మూల్యాంకనం యొక్క నిర్వచనాలు, మూల్యాంకనం రకాలు, టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్, మూల్యాంకనం రకాలు చూసుకోవాలి. ఆ తర్వాత మూల్యాంకన సాధనాలు ఒకటి ఇంపార్టెంట్ అండి. మూల్యాంకన సాధనాల్లో వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధానాలు, లఘు సమాధానాలు, విషయనిష్ట ప్రశ్నలు, దానిలో మళ్ళీ టైప్స్ అవి చూసుకోవాలి. ఇక సిసి అనేది ఇది ఒక అద్భుతమైనది. ఎగ్జామ్ ఆఫ్ యూలో డిఎస్సికి అటెంప్ట్ చేసే ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా దీని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. అది సిసి అనేది కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనము. ఇది విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల ఆధారంగా జరుగుతుంది. మనం ఇంతవరకు విద్యా విధానంలో లక్ష్యాలు స్పష్టీకరణ ఆధారితంగా విద్యా విధానం ఉండేది. ఎప్పుడైతే 2009 విద్యా హక్కు చట్టం అనేది విద్యా విధానంలోకి వచ్చిందో మన విద్యా విధానం అనేది విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల ఆధారంగా బయటకు వచ్చింది. అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ ఇండికేటర్స్. సో ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం. గణితానికి సంబంధించి 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. వాటికి దృష్టిలో పెట్టుకోండి. రైట్. మరి దీని తర్వాత సైన్స్ చూడండి మిత్రులారా. సైన్స్ మెథడాలజీకి సంబంధించి ఏమేమి ఇచ్చాడు. ఈ సైన్స్ మెథడాలజీలో మనం క్లియర్గా ఒకసారి తెలుగు మ్యాటర్ చూసేద్దాం. ఎస్, మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద విజ్ఞాన శాస్త్ర భావన, స్వభావము, పరిధి, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రానికి ఏ విద్యావేత్త ఏ రకమైన నిర్వచనాలు ఇచ్చారు, ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారు, అసలు విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి, పరిధి ఏంటి, ఆ అభివృద్ధి ఏ విధంగా జరిగింది. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధి, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి వచ్చేసరికి మనకి ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీల్లో ఒక్కొక్క శాస్త్రవేత్త ఏమేమి కనిపెట్టాడు, ఏ విధానాలు చేశాడు, ఏమేమి ఆయన చేసిన సేవ ఏంటి అనేది ఇచ్చాడు. దాని నుంచి బిట్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడాల్సింది మిగిలిన శాస్త్రాలన్నిటితో పోల్చుకుంటే విజ్ఞాన శాస్త్రానికి ఒక సెపరేట్ పదజాలం ఉంది. యథార్థాలు అంటాడు, భావనలు అంటాడు, సాధారణీకరణాలు అంటాడు, సిద్ధాంతాలు అంటాడు, నియమాలు అంటాడు, సూత్రాలు అంటాడు, పరికల్పనలు అంటాడు. మరి వీటికి సంబంధించిన సమాచారం ఏముంది, దానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో క్లియర్గా అవి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానితో పాటు విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు, విజ్ఞాన శాస్త్రంలో విద్యా ప్రమాణాలు. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి లక్ష్యాలు, స్పష్టీకరణలు అన్నింటికీ కూడా జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యం ఉంటుంది. అందులో అవగాహన, నైపుణ్యము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో వినియోగానికి అక్కడక్కడ టచ్ చేస్తున్నాడు. ఇక విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు. విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు. ఇక బోధనా పద్ధతులకు వచ్చేసరికి మన 2 రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, రెండవది విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులకు వచ్చేసరికి ఉపాధ్యాయుడే క్రియాశీలంగా ఉంటాడు. విద్యార్థి కేంద్రీకృతకు వచ్చేసరికి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా, అభిరుచులకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి చురుకుగా పాల్గొనేటట్లు బోధించే పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. మరి అలాంటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో సైన్స్కి సంబంధించి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇంపార్టెంట్ మిత్రులారా. అక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇక విద్యార్థి కేంద్రీకృతకు వచ్చేసరికి అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళాలి. బోధనాభ్యసన పరికరాలు, టిఎల్ఎం, ఆధునీకరించబడిన బోధనా ఉపకరణాలు. ఈ టిఎల్ఎంకి సంబంధించి కొత్తగా మనకి ఓహెచ్పి అని, ఉపేక్ ప్రొజెక్టర్ అని, ఎపిడయాస్కోప్ అని ఇవన్నీ వచ్చేసినాయి. దాంతోపాటు నమూనాలు, మాకప్లు, స్పెసిమన్లు, డయోరమా వీటికి కూడా చదువుకోవాలి టిఎల్ఎం. ఇక విజ్ఞాన శాస్త్ర ప్రణాళిక పాఠ్యపుస్తకము. విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకము ఈ ప్రణాళిక అనేది ఎలా ఉంటుందంటే, మనం ట్రై మెథడ్స్కి వచ్చేసరికి ప్రణాళికల్లో, బోధనా ప్రణాళికల్లో వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక 3 ఉన్నాయి. ఆ 3ంటికి చదువుకున్నామంటే 3 సబ్జెక్టులో ఎక్కడొచ్చినా కూడా మనం దాదాపు అటెంప్ట్ చేయొచ్చు. రైట్. ఇక అంచనా మరియు మూల్యాంకనం. ఇక్కడ అంచనా అంటే ఇది మదింపు అండి.
అసెస్మెంట్ అన్నాం, మదింపుని అసెస్మెంట్ అంటామండి. అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్, మూల్యాంకనము, మదింపు. ఈ మూల్యాంకనానికి మదింపుకి తేడాతో మనం చదువుకోవాలి. మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే మూల్యాంకనం ప్లేస్లో మదింపు, మదింపు ప్లేస్లో మూల్యాంకనం ఉంటుంది. కానీ మళ్ళీ ఆ రెండింటికి తేడా తెలియాల్సి వచ్చినప్పుడు మూల్యాంకనానికి మదింపుకి ఒక చిన్న మార్జిన్ ఉంటుంది. ఏంటా మార్జిన్ అంటే మూల్యాంకనం, మదింపు. మూల్యాంకనం అంటే మనకు తెలుసు, బోధనాభ్యసనం పూర్తయిన తర్వాత పాఠ్యాంశం బోధించిన తర్వాత విద్యార్థికి ప్రశ్నలు అడగడం మూల్యాంకనం. అదే మదింపు అంటే బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు చేస్తే అది మదింపు, బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తరువాత చేస్తే అది మూల్యాంకనం. బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు విద్యార్థి నిష్పాదనను తెలియజేసేది మదింపు, బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తరువాత నిష్పాదన తెలియజేస్తే మూల్యాంకనం. కొనసాగుతున్నప్పుడు మదింపు. Judging the quality of performance of children while learning is going on is called assessment. Learning is going on, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు మదింపు, బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తరువాత మూల్యాంకనం. ఇక సైన్స్ ప్రయోగశాలలు, సైన్స్కి సంబంధించి ప్రయోగశాల సైన్స్ అనేది సైన్స్గా పిలువబడాలి అంటే ప్రయోగశాలలో ఖచ్చితంగా అది నిరూపించబడాలి. అందుకే విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగాత్మక కృత్యాలు అనేవి గుండెకాయ వంటివే అంటాడు. మరి ఇక్కడ నిర్వహించబడే ప్రయోగశాలల లక్షణాలు ఏంటి, ప్రయోగశాలలో నిర్వహించే రిజిస్టర్లు ఏంటి? రైట్. విజ్ఞాన శాస్త్రంలో ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఇలాంటివి అంటున్నాడు. దీని మీద మనకు అవగాహన ఉంది. ఇక సైన్స్లో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుంది? సైన్స్ ఫెయిర్స్ అంటాడు. సైన్స్ ఫెయిర్స్ అంటే వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ క్లబ్, వైజ్ఞానిక సంఘాలు, క్షేత్ర పర్యటనలు, మ్యూజియంలు. సో సైన్స్ సంఘాలు, సైన్స్ ప్రదర్శనలు, క్షేత్ర పర్యటన, ఫీల్డ్ ట్రిప్స్, సైన్స్ మ్యూజియంలు. ఇక్కడ చూడండి సైన్స్ ఫెయిర్స్. విద్యార్థిని నిశితంగా, సైన్స్ ఫెయిర్స్ అంటే మనం సింపుల్గా ఎగ్జిబిషన్స్ అనే మాట ఉపయోగిస్తాం. విద్యార్థిని నిశితంగా పరిశీలింపజేయడానికి, సునిశ్చితంగా ఆలోచింపచేయడానికి, విద్యార్థి యొక్క జ్ఞాన సంపదను పరిపూర్ణం చేయడానికి, విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం వైపు మళ్లించడానికి, విద్యార్థిని భావి శాస్త్రవేత్తగా తయారు చేయడానికి ఈ సైన్స్ ఫెయిర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ తర్వాత సైన్స్ క్లబ్, వైజ్ఞానిక సంఘాలు అంటాం. ఈ వైజ్ఞానిక సంఘాలు అనేవి ప్రతి పాఠశాలలోనూ ఖచ్చితంగా ఉండాలి. వైజ్ఞానిక సంఘాలు అనేవి విద్యార్థికి పని అనుభవాన్ని కల్పించే ప్రక్రియలు అంటాడు, కొఠారి అంటాడు. మరి వైజ్ఞానిక సంఘాలకు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు, ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉంటారు, వైజ్ఞానిక సంఘాల యొక్క డ్యూటీస్, విధులు ఏంటి అవి అడుగుతాడు. వాటి మీద దృష్టి పెట్టండి. రైట్. మరి దీని తర్వాత సోషల్ మెథడాలజీ. మన 3 మెథడాలజీస్లో మొత్తంగా ఒక్కొక్క దానికి 4 మార్కులు ఉన్నాయి. ఇక సోషల్ మెథడాలజీలో చివరికి ఏమడుగుతున్నాడో దీన్ని తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము, పరిధి, చరిత్ర. మిత్రులారా చూడండి, అన్నింటికీ ఫస్ట్ లెసన్ ఇదే. దీనికి అందుకే మనం ఏం చేస్తామంటే టోటల్గా ఒకే ఒక పేరుతో శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర అనే పేరుతో మనం మాట్లాడుకుంటాం. అది గణిత చరిత్ర కావచ్చు, విజ్ఞాన శాస్త్ర చరిత్ర కావచ్చు, సోషల్ చరిత్ర కావచ్చు. సో ఇక్కడ సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము, పరిధి, దాని చరిత్ర. అసలు సాంఘిక శాస్త్రం అనేది మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభించారు, ఆ దేశం నుంచి మన దేశానికి ఎప్పుడు వచ్చింది, మన దేశంలో ఏ విద్యా ప్రణాళిక తీసుకొచ్చింది, ఆ విద్యా ప్రణాళికకు అనుగుణంగా పాఠశాలల్లో సాంఘిక శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించి బోధిస్తున్నారు. భూగోళం అంటున్నారు, చరిత్ర అంటున్నారు, పౌరశాస్త్రం అంటున్నారు, అర్థశాస్త్రం అంటున్నారు. మరి భూగోళం ఎక్కడి నుంచి వచ్చింది, చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది, పౌరశాస్త్రమా, అర్థశాస్త్రము? భూగోళాన్ని జాగ్రఫీ అంటారు, జియోగ్రాఫిక్ అనే పదాల నుంచి వచ్చింది. అలా ప్రతిదానికి చదువుకోవాలి. చరిత్ర అనేది హిస్టరీ అంటారు, హిస్టోరియా అనే పదం నుంచి వచ్చింది. పౌరశాస్త్రాన్ని సివిక్స్ అంటారు, సివిటాస్ అనే పదం నుంచి వచ్చింది. అర్థశాస్త్రాన్ని ఎకనామిక్స్ అంటున్నారు, ఓకియం, నామస్ అనే పదాల నుంచి వచ్చింది. దాన్ని దృష్టి పెట్టండి. ఇక సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు లక్ష్యాలు, స్పష్టీకరణలు అని. అసలు లక్ష్యాలు, స్పష్టీకరణలు బ్లూమ్స్ అనే విద్యావేత్త ప్రకారము విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎలా జరిగింది, ఆ లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించి సమాచారం మాట్లాడాలి. ఇక సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు.
సాంఘిక శాస్త్రంలో ఉపాధ్యాయ కేంద్రీకృతకు సంబంధించి ఉపన్యాస పద్ధతి ఉంది, దానికి ఎక్కువ ప్రాధాన్యత. ఆ తరువాత విద్యార్థి కేంద్రీకృతకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్ట్ పద్ధతి ఉంది, కృత్యాధార పద్ధతులు, క్రీడా పద్ధతులు, ఇలాంటివి. అన్నింటికంటే అతి ముఖ్యంగా చర్చా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, వాద సంవాద పద్ధతి, విచారణాధార పద్ధతి, వాటిని టచ్ చేయండి. ఇక బోధనాభ్యసన పరికరాలు, మళ్ళీ టీఎల్ఎం అన్నాడు. మిత్రులారా, సాంఘిక శాస్త్రం టీఎల్ఎంకి వచ్చేసరికి ఇది చాలా చాలా విలువైనదిగా పరిగణించాలి. సాంఘిక శాస్త్రంలో ముఖ్యంగా ఓవరాల్గా అయితే చార్ట్లు ఏంటి, ఫ్లాష్ కార్డులు ఏంటి, కార్టూన్లు ఏంటి, నల్లబల్ల తెల్లబల్ల ఇవన్నీ మాట్లాడుకుంటాం. కేవలం సాంఘిక శాస్త్రానికి వచ్చినప్పుడు మాత్రం 4 రకాల విషయాలను దృష్టిలో పెట్టుకోండి. పటాలు రకాలు, గ్లోబులు రకాలు, చార్టులు రకాలు, గ్రాఫ్లు రకాలు. ఈ 4 రకాల విషయాలను దృష్టిలో పెట్టుకోండి, అక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. పటాలు రకాలకు వచ్చేసరికి 5 రకాల పటాలు ఉన్నాయి, గ్లోబులకు వచ్చేసరికి 3 రకాల గ్లోబులు ఉన్నాయి, చార్టులకు వచ్చేసరికి 8 రకాల చార్టులు ఉన్నాయి, గ్రాఫ్లకు వచ్చేసరికి 5 రకాలు ఉన్నాయి. పటాలకు వచ్చేసరికి 5 రకాలు: భౌగోళిక పటాలు, రాజకీయ పటాలు, ప్రత్యేక పటాలు, రిలీఫ్ పటాలు, ఆవరణ రేఖ లేదా రూపురేఖ పటాలు. దాంతో పాటు కొత్తగా డ్రాఫ్ట్ కాపీలో ఇంకొక 5 రకాలు ఇచ్చాడు మిత్రమా. మ్యూరల్ పటాలు, నమూనా పటాలు, వెజిటేషన్ పటాలు, బెంతటిక్ పటాలు, అథెంటిక్ పటాలు అనేవి కొత్తగా డ్రాఫ్ట్ కాపీలో ఇచ్చాడు, దాన్ని కూడా టచ్ చేయండి. రైట్. ఇక సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం. సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం. మరి విద్యా ప్రణాళిక సంబంధించి సాంఘిక శాస్త్రంలో కూడా ఇదిగో మనకి ఎప్పుడు చెప్పినట్టే శీర్షిక ఉపగమము, శాఖ కేంద్ర ఉపగమము, సర్పిల ఉపగమము. దాంతో పాటు విద్యా ప్రణాళిక ఉపగమాల్లో సాంఘిక శాస్త్రానికి ఇతివృత్త ఉపగమము అనేది ఒకటి ఉందండి, ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఇతివృత్త ఉపగమము దీనినే సమ్మిళిత విధానము అంటారండి. ఇతివృత్త ఉపగమము దీన్నే సమ్మిళిత విధానం అంటారు. ఇతివృత్త ఉపగమము థీమాటిక్ అప్రోచ్ అంటారు దీన్ని. థీమ్స్ ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని విభాగాలుగా కాకుండా మొత్తంగా బోధించాలని చెప్పడమే ఇతివృత్త ఉపగమం యొక్క ఉద్దేశం. ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని విభాగాలుగా కాకుండా మొత్తంగా బోధించాలి. మరి ఎలిమెంటరీ స్థాయిగా ఏం చెప్పబడుతుంది, అక్కడ విభాగాలుగా కాకుండా మొత్తంగా చేసినప్పుడు ఎన్ని ఇతివృత్తాలకు అనుగుణంగా బోధించాలి, మరి ఎలిమెంటరీ స్థాయిలో అలా బోధించినప్పుడు సెకండరీ స్థాయిలో ఎలా బోధించాలి అది చెప్తుంది ఇక్కడ, దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత అంచనా, మదింపు. అంచనా అంటే మదింపు. ఇప్పుడే మనం మాట్లాడుకున్న మదింపు మరియు మూల్యాంకనం. ఈ మూల్యాంకనం, ఎవల్యూషన్, మదింపు అనేది అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్, ఎవల్యూషన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ అండి. మూల్యాంకనం అనేది ఒక ఫలితము, మదింపు అనేది ఒక ప్రక్రియ. బోధనాభ్యసన జరుగుతున్నప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది ప్రక్రియ, అయిపోయిన తర్వాత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎవల్యూషన్ ఈజ్ ఏ ప్రొడక్ట్, అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఇక సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలు. సాంఘిక శాస్త్రంలో ప్రయోగశాల ఇది మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం ఇంతవరకు మనమున్న విద్యార్థి జీవితంలో సైన్స్కి మాత్రమే ప్రయోగశాలలు చూసాం, కానీ ఇప్పుడు మనకి సిలబస్లో సోషల్కి కూడా ప్రయోగశాలలు ఉన్నాయి అంటున్నారు సోషల్లో. మరి సోషల్ ప్రయోగశాలగా దేన్ని చెప్పుకుంటాం, గణిత ప్రయోగశాలగా దేన్ని చెప్పుకుంటాం, సైన్స్ ప్రయోగశాలగా దేన్ని చెప్పుకుంటాం? స్పష్టమైన సమాచారం మనకు ఉంది, దీని మీద మాట్లాడగలగాలి. దీన్ని ఖచ్చితంగా చూడండి, బిట్ వస్తుంది. ఇక సాంఘిక శాస్త్రంలో ప్రణాళికల విషయానికి వచ్చేసరికి వార్షిక, యూనిట్, పీరియడ్ ప్రణాళిక, ఆ పీరియడ్ ప్రణాళికను ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి సంబంధించి ప్రస్తుతం ఉపాధ్యాయుడు 2 భాగాలుగా చేసి చదువుకోవాలండి. అసలు ఉపాధ్యాయుడు మన పాఠశాలల్లో పోషించే పాత్రలు ఏంటి, రోల్ ఆఫ్ ఏ టీచర్. అదేవిధంగా ఉపాధ్యాయుడికి సంబంధించి కొంతమంది విద్యావేత్తలు కొన్ని నిర్వచనాలు ఇవ్వబడ్డాయి, ఆ నిర్వచనాలు ఎలా ఉన్నాయి. ఉపాధ్యాయుడు మన పాఠశాలల్లో పోషించే పాత్రలు. ఉపాధ్యాయుడు ఒక అన్వేషకుడిగా ఉంటాడు, ఉపాధ్యాయుడు ప్రణాళిక రచయిత, ఉపాధ్యాయుడు మార్గదర్శి, ఉపాధ్యాయుడు నమోదు చేసే వ్యక్తి, సమన్వయకర్త, సౌకర్యకర్త, అదేవిధంగా నిర్వాహకుడు, మధ్యవర్తి, ఇలాంటి పాత్రలు. దీనితో పాటు ఉపాధ్యాయుడికి కొంతమంది విద్యావేత్తలు నిర్వచనాలు ఇచ్చారు. వివేకానందుడు ఒక నిర్వచనం ఇస్తాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్తాడు, అబ్దుల్ కలాం ఇస్తాడు, సర్వేపల్లి రాధాకృష్ణ ఇస్తాడు, కొఠారి ఇస్తాడు, అదేవిధంగా సోక్రటీస్ ఇస్తాడు, ఐన్స్టీన్ ఇస్తాడు, గెలీలియో ఇస్తాడు. అవి నిర్వచనాలు దృష్టిలో పెట్టుకోండి.
సాంఘిక శాస్త్ర ఫెయిర్లు, క్షేత్ర పర్యటనలు, మ్యూజియంలు. ఇందాక సైన్స్కి సంబంధించి సైన్స్ ఫెయిర్లు, సైన్స్ క్షేత్ర పర్యటనలు, మ్యూజియంలు అన్నాం. అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించి కూడా సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, మ్యూజియంలు. క్షేత్ర పర్యటన ఏ విధంగా చేస్తాం, దానికి కొన్ని సోపానాలు ఉన్నాయి. ఆ సోపానాల మీద దృష్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత సోషల్ మ్యూజియంకి సంబంధించి మ్యూజియం అనే ఆంగ్ల పదం మౌజియన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. విద్యార్థి దేవతల నిలయము అని అర్థం. పాఠ్య పుస్తకాలు అందించలేని జ్ఞానాన్ని కూడా మ్యూజియంలో అందిస్తాయి. ఎలా ఉంటుంది ఏంటనేది ఈ సమాచారం కూడా చదువుకుంటే ఖచ్చితంగా దీని నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. రైట్ మిత్రులారా, ఇది ఇప్పుడు కొత్తగా మొన్న 27వ తేదీన ఇచ్చిన సిలబస్ అని కాదు. మెథడాలజీ అనగానే ఎప్పటి నుంచో పర్మనెంట్గా ఇదే సిలబస్ ఉంది. కాబట్టి కొత్తగా ఏమి అయితే అంతగా మనకి టచ్లో లేని అంశాలు అయితే ఏవి టచ్ చేయడం అనేది లేదు. ఆల్రెడీ ఇది వరకు లాస్ట్ గవర్నమెంట్లో ఒక 2-3 టెట్లు రాసినాం. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక టెట్ రాసేసినాం. మరి వీటన్నిటికీ అనుగుణంగా టెట్ రాసినాం మీన్స్ టెట్ రిజల్ట్ అయితే వచ్చేసింది. వీటన్నిటికి అనుగుణంగా ఆల్రెడీ మనకి టచ్లో ఉన్న సిలబస్ మాత్రమే వచ్చింది. దీని మీద ఎలాంటి కొత్తది వచ్చేసిందేమో, ఎక్కడ ఉందో ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఇలాంటి అపోహలు ఏమీ అవసరం లేదు. ఉన్న కాడికి ఇలాగే చదవండి. ఖచ్చితంగా మెథడాలజీని ఎస్జిటిలో సక్సెస్ కావాలి అంటే మూడింటిని కలిపి ట్రై మెథడ్స్గా చదవడానికి ప్రయత్నించండి. ముందుగా మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో అది ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో అక్కడ ఏదైతే నోట్స్ ఇవ్వబడిందో మెథడాలజీకి సంబంధించి ఆ నోట్స్కి ముందు గ్రిప్ వచ్చినట్టు చూడండి. తర్వాత దానితో పాటు టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి. టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రామాణికంగా చెప్పబడతాయి. కాకపోతే ముందు నోట్స్ అనేది ఎందుకు అంటున్నామంటే నోట్స్ అనేది వ్యవహారికంగా ఉంటుంది. మెథడాలజీలో మొత్తం ప్రామాణికమైన భాష, కానీ నోట్స్లో వ్యవహారికంగా ఉంటుంది. అది దాని మీద పూర్తి స్థాయిలో గ్రిప్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ చూడండి. రెండింటినీ కలిపి ఒక దగ్గరగా స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ డిఎస్సిలోనే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రమా.